శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం ఫిబ్రవరి 24న పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి నుండి గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ప్రతి రాశివారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ జీవిత పరంగా కానీ ఇలా జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం ఈ ఫిబ్రవరి 24న రాబోతున్న పౌర్ణమి నుండి ఏ మలుపులు తిరగబోతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు గనక మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి ఈ పౌర్ణమి నుండి మీ జాతక ఫలితాలు ఆశాజనకంగా కనిపించబోతున్నాయి. ఎందుకంటే మీరు మీ ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలను ఆశించవచ్చు. మీ స్థానంలో మార్పు లభిస్తుంది. అలాగే పదోన్నతి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తి విషయంలో మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ వృత్తి జీవితం మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క ఉన్నత అధికారులు మరియు కింది అధికారుల నుండి మీ కింది అధికారుల నుండి మంచి మద్దతును, అదేవిధంగా సహాయ సహకారాలను కూడా పొందుకుంటారు. అయితే ఏదైనా పెండింగ్లో ఉన్న పనిని, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ని కానీ మీరు ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త కార్యక్రమాలు లేదా కొత్త లక్ష్యాలతో ముందుకు సాగడానికి ఈ సమయం మీకు అనుకూలంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల కానీ, పరిచయస్తుల వల్ల కానీ వృత్తిపరమైన పురోగతి అనేది మీకు లభిస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా కార్యాలయంలో రాజకీయాలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త ఉండడం చాలా ముఖ్యం. విభాగాల జోలికి అస్సలు వెళ్ళకండి. మీ ప్రతిష్టకు లేదా మీ అవకాశాలకు హాని కలిగించే అనవసర విషయంలో చిక్కుకోకుండా తటస్థంగా ఉండడం ఉత్తమం. ఏకాగ్రతతో చురుగ్గా మరియు వృత్తిపరంగా ఉండటం ద్వారా మీరు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుకోవచ్చు. ఇక ఆర్థిక విషయానికి వస్తే, ఖర్చులపై మీ కుటుంబానికి సంబంధించిన వాటిపై అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఊహించని ఖర్చులు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసినట్లయితే మీరు డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో మీకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీలైతే పెట్టుబడిని వాయిదా వేసుకోండి. అంటే ఇంతకుముందు వ్యాపారం చేస్తున్న వారు కానివ్వండి, వ్యాపార విస్తరణకి సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టి ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో దాన్ని వాయిదా వేసుకున్నట్లయితే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఆశించిన లాభాలు అనేవి ఉండవు. మీరు పెట్టిన పెట్టుబడికి నష్టపోయే పరిస్థితులు లేనప్పటికీ కూడా మీరు ఆశించిన ఫలితాలు అయితే ఉండకపోవచ్చు. కాబట్టి అధిక పెట్టుబడులకి ఈ సమయంలో దూరంగా ఉండాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో భాగస్వాముల నుండి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధిక పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడికి సంబంధించి, ఖర్చులకి సంబంధించి, అదేవిధంగా అన్ని ఆర్థికపరమైన విషయాల గురించి రాతపూర్వకంగా రాసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఇచ్చిన మాట తప్పే అవకాశాలు కూడా మీ భాగస్వాముల వద్ద నుండి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో
వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ భాగస్వామ్య వ్యాపారం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపార భాగస్వామ్యం చేయాలి అనుకున్న వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కూడా ఆకస్మికంగా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన చిన్న పిల్లలకి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ ఇంకా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అలాగే పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ రాశికి చెందిన వారు దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అనేది ఈ సమయంలో మీకు ప్రమాదాలను దారితీయవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. సరైన విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఈ సమయంలో చాలా అవసరం. ఎందుకంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల మీరు డ్రైవింగ్ చేస్తే కనుక ప్రమాదాలకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి ఈ కుటుంబ సభ్యులతో కానీ, తోబుట్టువులతో కానీ, లేదా తల్లిదండ్రులతో కానీ, బంధుమిత్రులతో కానీ ఇంతకుముందు ఏవైతే మనస్పర్ధాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా లేకపోతే ఎన్నో నెలలుగా కానీ, సంవత్సరాలుగా కానీ మీ మధ్య అపార్థాల కారణంగా మీరు మాట్లాడుకోలేని పరిస్థితులు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే ఈ సమయంలో వీటికి పరిష్కారం అనేది దొరకబోతుంది. ఈ సమయంలో మీరు కలిసి మాట్లాడుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. అదేవిధంగా కలిసి మాట్లాడుకొని మీ మధ్య ఉన్న వివాదాలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. దీనివల్ల మీకు కుటుంబ జీవితంలో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. విహార యాత్రలకు వెళ్ళడానికి కూడా మీకు ఈ సమయం కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే కూడా అనుకున్న ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా విద్యలో ఎంతో కష్టపడి ఈ సమయంలో తిరిగి వాళ్ళ యొక్క పొజిషన్ని పుంజుకోగలుగుతారు. చదువుపై వీరికి ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత లోపించిన పరిస్థితులు ఇన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణతను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా అనుకూల ఫలితాలను చూడగలుగుతారు. అధికంగా శ్రమపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. మీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం కోసం జరిగే సూచనలు కనిపిస్తున్నప్పటికీ కూడా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా అనుకూల ఫలితాలను చూడగలుగుతారు. అధికంగా శ్రమ పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరుకుంటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నప్పటికీ కూడా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో వివాహం నిశ్చయమైనప్పటికీ కూడా వివాహానికి సమయం అయితే పట్టవచ్చు. వివాహాన్ని వాయిదా వేసుకునే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. దీనికి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఒక కారణంగా ఉంటుంది. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్నో నెలలుగా కానీ సంవత్సరాలుగా కానీ సంతాన యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని మీరు సరిగ్గా ఉంచుకున్నట్లయితే కనుక ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సమతుల్యంగా ఆహారం తీసుకుంటూ డాక్టర్ సలహాలు పాటిస్తూ మందులు వాడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితం మీకు దక్కుతుంది. సంతాన యోగం అనేది మీకు ఈ సమయంలో కనిపిస్తుంది. కాకపోతే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం చాలా అవసరం. ఇక కొంతమంది కుంభరాశి వారికి చెందిన వారు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా చిన్న అనారోగ్య సమస్య కనిపించినా కూడా వైద్యుడి దగ్గరకు వెళ్ళి వైద్యుల యొక్క సలహాలు పాటించి మందులు వాడండి. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెద్దవి కాకుండా కాపాడుకోగలుగుతారు. అయితే కుంభరాశి వారు ఈ పౌర్ణమి నుండి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకున్న ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీటిని అధిగమించడానికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానుని దగ్గర దీపారాధన చేసి శని స్తోత్ర పారాయణం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే విముక్తి లభిస్తుంది. మీకున్న ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా
మారతాయి. అదేవిధంగా హనుమాన్ చాలీసాను పాటించండి. విష్ణు సహస్రనామాలు వినడం కానీ పఠించడం కానీ చేసినట్లయితే శుభ ఫలితాలు మీకు గోచరిస్తాయి. చూశారు కదండి, ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి 24న రాబోతున్న పౌర్ణమి నుండి కుంభరాశి వారి యొక్క జాతకంలో ఎన్ని రకాల మార్పులు జరగబోతున్నాయి, వారు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు అన్న పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.